2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దుబ్బాక పట్టణంలో నిర్వహించే తైబజార్ పశువుల సంతకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించినట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వేలంపాటలో తైబజార్ గాను 2 గొర్రెల మేకల సంత నిర్వహణకు 8 మంది పాల్గొన్నారని చెప్పారు. తైబజార్ ను గత సంవత్సరం 11,10,500 రూపాయలకు దక్కించుకోగా ప్రస్తుత సంవత్సరం 11,11,200 రూపాయలకు అధికంగా కిష్టమగారి సుధాకర్ రెడ్డి దక్కించుకున్నారన్నారు. అలాగే పశువుల గొర్రెల మేకల సంతకు గత సంవత్సరం 19,60,000కు వేలంపాట పాడగా ఈసారి దూది మెట్ల వెంకటేశ్వర్లు 28,03,000 రూపాయలకు అత్యధికంగా పాటపాడి వేలాన్ని దక్కించుకున్నారన్నారు. ఈ వేలంపాట వివరాలు తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేక అధికారికి పంపించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరంగాను దుబ్బాక పట్టణానికి సంబంధించిన తాయిబజార్ అండ్ పశువుల సంతను ఈ రోజు మున్సిపల్ ఆవరణంలో వేలం వేయడం జరిగింది. గౌరవ అదనపు కలెక్టర్ అదేవిధంగా ప్రత్యేక అధికారి మేడం గారి సూచనల మేరకు ఈ తాయిబజార్ వేలం అదేవిధంగా పశువుల సంత వేలం కూడా నిర్వహించాము. తాయిబజార్ వేలంలో 2 పార్టిసిపేట్ చేయగా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంత రేట్ పెరిగింది. ఈ సంవత్సరం 11,11,200 రూపాయలకు సుధాకర్ గారికి ఓపెన్ యాక్షన్ లో ఎక్కువ పాడడం జరిగింది. అదేవిధంగా పశువుల సంత గురించి 8 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరిలో డి వెంకటేశ్వర్లు గారు దాదాపు 28,03,000 రూపాయలకు అత్యధికంగా వేలంపాట పాడడం జరిగింది.